రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చకు నిరసనగా సీమాంధ్రలో బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి ఆందోళనకారులు రోడ్లపైకి రావడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన విషయంలో రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం బెజవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద జరుగుతున్న ఆందోళనలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. ఓవర్ టు యు సుబ్బారావు. రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు ఎత్తవుతున్నాయి. ఆందోళనలో భాగంగా మల్లెదశలో ఈ రోజున సీమాంధ్ర ప్రాంతంలో పెద్ద బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ని దాదాపుగా తెల్లవారుజాము నుంచి కూడా ఆందోళనకారులంతా కూడా రోడ్లపైకి వస్తున్నారు. మనం బెజవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో మన ఆందోళనకారులు చూస్తున్నాం. వీరంతా కూడా తెల్లవారుజాము 6 గంటల ప్రాంతంలోనే బస్టాండ్ ప్రాంతానికి వచ్చేసేసి బస్సులన్నింటి కూడా బయట కట్టుకుంటున్నారు. బంద్ పూర్తిగా విజయం చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా కృషి చేస్తున్నారు. వాటి మాట చెప్పండి, బంద్ కార్యక్రమంలో ఉంది. ఈరోజు తలపెట్టిన సమైక్య చేసి తలపెట్టిన సంపూర్ణ బంధం ఖచ్చితంగా ఈరోజు విజయవంతం అవుతుందనే నమ్మకం 100% మాకుంది. కారణం ఏంటంటే మా అందరి లక్ష్యం, మా అందరి యొక్క గమ్యం కానీ మా అందరి ఎజెండా కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్. దీన్ని అసెంబ్లీలో ఏ రకమైన వ్యూహం చేయాలని ఆల్రెడీ మీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఒక శిక్షణా తరగతులలో చెప్పినట్టు చెప్పాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇవ్వాలన్న ఎమ్మెల్యేలు రకరకాల మైండ్తో వాళ్ళు లోపలికి వెళ్ళారు. అయినా కూడా వాళ్ళందరూ కూడా ఒకే ఒక నిర్దిష్ట నిర్ణయంతో వాళ్ళు సమైక్యంగా ఈ యొక్క విభజన బిల్లు వ్యతిరేకంగా వాళ్ళు ఈ బిల్లుని వెనక్కి పంపాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం జరిగింది. మరి అటువంటి విషయంలో మీరందరూ ప్రజలందరూ మనకు సహకరిస్తా ఉన్నారు. ఈ బంద్ను సంపూర్ణ సక్సెస్ చేయాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి. ఈరోజు సీమాంధ్రలో బంద్ను సీమాంధ్రలో 13 జిల్లాలు అసెంబ్లీలో బిల్లు చర్చకు వస్తుంది కాబట్టి దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పి మా నిరసన బంద్ ద్వారా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పటి వరకు మేనమేషాలు లెక్కించిన పార్లమెంటు సభ్యులు కానీ మినిస్టర్లు కానీ ఇకనైనా ఇది ఆఖరి ఛాన్స్, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్కి తమ వంతు కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర చేయబోయే రిలే ఫాస్ట్కి చేసే ఎంపీలకి మేము స్వాగతిస్తున్నాం, మద్దతు కూడా ఇస్తున్నాం. తర్వాత ఈ యూపీఏ గవర్నమెంట్ తీసుకున్న ఆగమేఘాల మీద తీసుకున్న ఈ నిర్ణయాన్ని 5.5 కోట్ల మంది ముక్తఖండంతో వ్యతిరేకిస్తున్నారు. మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మా ఎంప్లాయీస్కి ఈ ప్రజల యొక్క పక్షాలను నిలబడే ఆవశ్యకత ఉంది కాబట్టి మేము ఈ బాధ్యత తీసుకున్నాం. మాతో పాటు ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు నిన్నటి వరకు ఒక ఏపీఎన్జీ అసోసియేషను మిగతా వాళ్ళు చేసాము. బంద్ ఎలా జరిగిందో చూశారు మీరు. ఈరోజు అలా కాకుండా రాజకీయ పక్షాలు కూడా వారి వారి జెండాలను పక్కన పెట్టి మాతో ఏకీభవించి ఈరోజు బంద్ చేయడానికి ఉపక్రమించారు వాళ్ళు కూడా. కాబట్టి ఈరోజు 100% బంద్ సక్సెస్ అవుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇది ఇప్పటి వరకు మా అధినాయకత్వం, స్టేట్ అధినాయకత్వం కానీ జిల్లా అధినాయకత్వం ద్వారా కానీ ఈ సీమాంధ్రలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలకు కూడా ఈ రాష్ట్రం విభజిస్తే జరిగే పర్యవసానాలు ఏంటి అనేది దాదాపు 90% మేము చూపించగలిగాం. ఇక్కడ నుంచి కూడా అదే ప్రయత్నం మేము ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం సమైక్యంగా ఉండే వరకు మా పోరాటం వివిధ దశల్లో కొనసాగిస్తాం. మీరు చెప్పండి. దాదాపుగా తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు రాజీనామా చేసేసారు, నేరుగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మన నాయకులు సమర్థంగా వ్యవహరిస్తారని తప్పకుండా సీమాంధ్ర 13 జిల్లాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల దగ్గర మేము అఫిడవిట్ తీసుకుంటాం జరిగింది. ఈ బిల్లు చర్చకు వచ్చింది కాబట్టి టీ బిల్లు తప్పకుండా మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా దాన్ని అడ్డుకొని ఆ బిల్లుని చెప్పి కొడతారు. అంతవరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. దాదాపు 15 రోజుల ప్రోగ్రాం ఇచ్చి ఉన్నారు. కాబట్టి మేము ఈ సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న తర్వాత 100 రోజులు మేము ఉద్యమం చేశాం. మరి విరామం తర్వాత ఇవాళ మరి బిల్లు చర్చకు వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రోగ్రాం ఇచ్చి ఈ రాష్ట్రం సమైక్యం ఉండే వరకు కూడా పోరాటం సాగిస్తూనే ఉంటాం. మరి ఇవాళ చూసాం, మేము బంద్ని పిలిపిస్తే ఇవాళ సీమాంధ్ర ప్రజలు ఏ విధంగా ఇవాళ ఆర్టీసీ బస్టాండ్లో ఏ ఒక్కడూ లేకుండా ఇవాళ మాకు ఎంత ఆదరణ ఇచ్చారో, ఈ బంద్ని జయప్రదం చేస్తున్నారు అనేది తెలియజేస్తుంది. కాబట్టి తప్పకుండా మనం ఈ రాష్ట్రాన్ని సమైక్యం ఉండే వరకు ఈ 5,20,00,000 ప్రజలు కూడా పోరాడతారు. అదేవిధంగా తెలంగాణలో కూడా మోర్ దాన్ 50% ప్రజలు ఈ రాష్ట్రం సమైక్యం ఉండాలని కోరుకుంటున్నారు. తప్పకుండా ఎవరో కొందరు స్వార్థపరులు దీన్ని ఈ విభజన ఏర్పాటువాదులు చూస్తారు తప్ప మిగతా వారు అందరూ కూడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ 6 ఎంపీలు, సీమాంధ్ర ఎంపీలు 36 గంటల దీక్ష కూర్చున్నారు. వారికి కూడా జేఏసీ పక్షాన వారికి కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళకి కూడా మేము
కోఆపరేషన్ చూపిస్తున్నాం. దాదాపుగా ఏపీ ఎన్జిఓ నాయకులతో కనుక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా ఒకటి డిమాండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ రాష్ట్ర సమైక్యతకు అనుకూలంగానే వ్యవహరించని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా వీరంతా కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఆందోళనకారులంతా కూడా సీమాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తరలిస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా ఈ బెజవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వద్ద 6 గంటలకు చేరుకొని వీరంతా కూడా బస్సులన్నింటినీ కూడా రాకపోకలు పూర్తిగా అడ్డుకున్న పరిస్థితి. అదేవిధంగా పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో అవలాకున్న బస్సులతో పాటుగా జాతీయ రహదారి అనేటువంటి కృష్ణా జాతీయ రహదారిపై కూడా ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ రాష్ట్ర సమైక్యత విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉంటాయి. అసెంబ్లీలో శాసనసభ సమావేశాల్లో ఖచ్చితంగా తమ వాణి గట్టిగా వినిపించాల్సిందని చెప్పేసి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీరంతా కూడా ఖచ్చితంగా ఉండాలన్నారు. అంటే కొంతమంది నాయకులతో మాట్లాడదాం. చెప్పండి, ఈ బంద్ ఎలా సాగుతా ఉంది? బంద్ మొదలు పెట్టామండి. బంద్ బాగానే సాగుతుంది. బస్సులను ఆఫ్ చేశాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ 15 రోజుల కార్యాచరణ మాత్రం దిగ్విజయంగా సాగిస్తామని చెప్పి కోరుకుంటున్నాము. ఎట్టి పరిస్థితులు అన్ని పక్షాలు మనం కలుపుకొని మాకు మద్దతు ప్రకటిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులు బాగా సాగిద్దని చెప్పి కోరుతున్నాం. దాదాపు అంటే కొంతమంది నాయకులు మీకు అన్ని పార్టీలు కూడా సహకరించిన పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే కనుక కేవలం ఇక్కడ ఏపీ ఎన్జీఓలు ఉన్నారు. అంటే ఎవరైతే ఉద్యమం అటువంటి వాళ్ళే ఉన్నారు. మిగిలినటువంటి రాజకీయ పార్టీలు ప్రకటించిన మద్దతు వాళ్ళకి రాలేదు. పరిస్థితిగా వాళ్ళకి వేడి తగలట్లేదండి. మా 10 నుంచి 66 రోజులు చేసాము. మేము సహకరించాము. 2013 గత స్మృతులు పోయి 2014 నుంచి ఇప్పుడైనా వాళ్ళందరూ మేల్కొని ఈ సమ్మెకి మద్దతు పలకాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏపీ ఎన్జీఓలు కనుక పూర్తిగా ఒక స్పష్టమైనటువంటి డిమాండ్తో ఉన్నారు. ఆ డిమాండ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర సమైక్యతను కాపాడేటువంటి విషయంలో ఇదంతా కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం, పోరాటం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి పెడుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం కనుక విడిపోతే రానున్నటువంటి పరిణామాలు పరిస్థితులన్నింటినీ కూడా పూర్తిగా కూడా వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర విభజన కనుక జరిగితే కనుక ఆ తర్వాత పరిణామాలకి పూర్తిగా కూడా అందరూ కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా పూర్తిగా అంకిత భావంతో పనిచేయాలి. రాజకీయ నాయకులు ఏదైతే ఏపీ ఎన్జీఓలకి లేదా సమైక్యవాదులకు హామీలు ఇచ్చారో ఆ హామీలను ఖచ్చితంగా నెరవేర్చే విధంగా కూడా చేయాలని చెప్పి అంతా కూడా డిమాండ్ చేస్తుంటే పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా బెజవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ఎదురున్నటువంటి ఆందోళనకారులతో ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచి కూడా సీమాంధ్ర ప్రాంతంలో బంద్ చాలా తీవ్రస్థాయి సాగుతోంది. బస్సులు కానీ మిగిలినటువంటి జనజీవనం కానీ పూర్తిగా సమసిపోయింది. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో.